కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక సరికొత్త ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు. దాంతో అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి రెండింటికి కూడా మంచి మైలేజ్ వచ్చేసింది. కాంగ్రెస్ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయిందట. అయితే ఆ తరువాత వరుసగా స్థానిక ఎన్నికలు రావడం, పలు కార్యక్రమాలతో అసలు కార్యక్రమానికి కాస్త ఫుల్ స్టాప్ పడిపోయింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ మళ్లీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తోందట. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? కాంగ్రెస్ దాన్ని మళ్లీ షురూ చేస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిరోజు ఒక మంత్రి గాంధీ భవన్ కు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునేట్లు రూపకల్పన చేశారు. మంత్రులు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని పీసీసీ ప్లాన్ చేసింది. గాంధీ భవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ముఖాముఖి ప్రోగ్రాం నిరాటంకంగా సాగకుండా మధ్యలో వాయిదాలు పడుతూ వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇద్దరూ కలిసి జనహిత పాదయాత్ర చేసినప్పుడు ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో గాంధీ భవన్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమాన్ని పీసీసీ వాయిదా వేసింది. ముఖ్య నేతలకు ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో కొద్ది రోజులు వాయిదా వేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కు మేలు జరిగిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోందట. దీంతో ముఖాముఖి కార్యక్రమాన్ని మళ్లీ షురూ చేయాలని పీసీసీ పెద్దలు భావిస్తున్నారట. గాంధీ భవన్ లో మంత్రితో పాటు ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటారని, ఇక కాంగ్రెస్ క్యాడర్ కూడా ఏదైనా సమస్యలతో గాంధీ భవన్ కు వస్తే వాళ్లకు న్యాయం జరుగుతుందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారట. దీంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టాలని పీసీసీ నిర్ణయించిందట. ఇక ముఖాముఖి ప్రోగ్రాం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. అయితే ఇది తిరిగి ఎప్పుడు షురూ అవుతుందో పీసీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.